భారతాన్ని కదిలించిన ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. 6 నిందితుల్లో ఇప్పటికే రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకోగా మిగిలిన వారిలో 2 ఆ ఘటన జరిగిన సమయంలో తాము బస్సులో లేమని న్యాయస్థానం ముందు కొత్త వాదన వినిపించారు. డిసెంబర్ 16న ఢిల్లీలో చోటు చేసుకున్న పారామెడికల్ విద్యార్థిని సామూహిక అత్యాచార ఘటన కేసు విచారణ కొత్త మలుపులు తిరుగుతోంది. వినయ్ శర్మ, పవన్ గుప్తా అనే 2 నిందితులు ఘటన జరిగిన సమయంలో తాము బస్సులో లేమని వాదిస్తున్నారు. ఆ సమయంలో ఓ సంగీత కార్యక్రమంలో ఉన్నామని తమ న్యాయవాది ద్వారా కోర్టుకు తెలిపారు. దానికి సంబంధించిన వీడియో, ఫోటోలు పవన్ మొబైల్ ఫోన్లో ఉన్నాయని వారి న్యాయవాది ఏపీ సింగ్ న్యాయస్థానానికి వివరించారు. ఢిల్లీలోని ఆర్కే ఖన్నా టెన్నిస్ స్టేడియం సమీపంలోని జిల్లా పార్క్ లో తమ స్నేహితునితో కలిపి ఈ కార్యక్రమానికి హాజరైనట్టు నిందితులు తెలిపారు. ఆ స్నేహితుని సాక్ష్యం కూడా వీరి నిర్దోషిత్వాన్ని నిరూపించడంలో కీలకంగా మారుతుందని న్యాయవాది ఏపీ సింగ్ అభిప్రాయపడ్డారు. అనవసరంగా వీరిని కేసులో ఇరికిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిందితులను అరెస్ట్ చేసినప్పటి నుంచి పవన్ సెల్ ఫోన్ పోలీసుల అధీనంలోనే ఉన్నందువల్ల సెల్ ఫోన్ లోని వీడియో, ఫోటోలు తాము కొత్తగా చేర్చినవి కాదని ఆయన కోర్టుకు తెలిపారు. కోర్టు మాత్రం ప్రస్తుత పరిస్థితిలో ఆ వీడియోను పరిగణలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. అత్యాచారానికి పాల్పడిన 6గురిలో ఇప్పటికే ప్రధాన నిందితుడు రామ్ సింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో మైనర్ నిందితుడిని బాలల న్యాయస్థానంలో విచారిస్తున్నారు.